పాకిస్తాన్ అణ్వాయుధాల గురించి అమెరికాకి ఏనాడో రష్యా చెప్పింది, పుతినే చెప్పాడు అన్నటువంటి విషయం ఇప్పుడు తాజా కాగితాల ద్వారా బయటపడింది. అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఆర్చీవ్స్ 2001-2008 నాటి వివరాలను బహిర్గతం చేసింది. ముషారఫ్ టైంలో అణు కార్యక్రమాన్ని వాళ్ళిద్దరూ తీవ్ర సమస్యగా పరిగణించారు అన్నటువంటిది. అమెరికా రష్యా ఇద్దరు కూడా పరిగణించారన్నటువంటిది ఆ పత్రాలు బట్టి తెలుస్తుంది. 2001లో స్లోవేనియాలో జరిగినటువంటి సమావేశానికి పుతిన్ అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ హాజరైనటువంటి సందర్భంలో పాక్ అణ్వాయుధాల అంశం మీద వీళ్ళు చర్చించారు. అణు కార్యక్రమాల నిబంధనలు ఉల్లంఘించారన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశాల విషయంలో వ్యవహరించినట్టుగానే పాకిస్తాన్ మీద ఎందుకు ఒత్తిడి తీసుకురావటం లేదని పుతిన్ ఆనాడే బుష్ని ప్రశ్నించారు. అది అణ్వాయుధాలు కలిగిన సైనిక కూటమి, అక్కడ ప్రజాస్వామ్యం లేదు, మిలిటరీ పాలన ఉంది, కానీ పశ్చిమ దేశాలు దాని మీద ఎట్లాంటి ఒత్తిడి తీసుకురావడం లేదు ఏంటి అని ప్రశ్నించారు. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని రష్యా అధ్యక్షుడు ఆక్షేపించారు కూడా. పాక్ పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం మీద అనుమానం వ్యక్తం చేశారు. వ్యాఖ్యలతో బుష్ విభేదించలేదు కూడా. పాక్ అక్రమణ వ్యాపారం మీద అమెరికా అధ్యక్షుడు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారట. ఇరాన్ అణు కార్యక్రమంలో పాక్ యురేనియాన్ని గుర్తించామని 2005లో జరిగినటువంటి మరో భేటీలో బుష్ దగ్గర పుతిన్ ప్రస్తావించారు. పాక్ అక్రమ వ్యాపారం ఇది వెల్లడి చేసింది, ఈ ఉల్లంఘన కలవరబెట్టేది అంటూ పుతిన్ మాటలను బుష్ కూడా అంగీకరించారు. నియంత్రణ వ్యవస్థను దాటి ప్రమాదకర పదార్థం చేతులు మారడం గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు. పాక్ అణు పితామహుడు అబ్దుల్ ఖాదిర్ ఖాన్ కార్యకలాపాలు బయటపడిన తర్వాత ఆ దేశం మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చామంటూ బుష్ చెప్పుకొచ్చారట పుతిన్కి. అలాగే ఖాన్తో పాటు అతని అంచెలను నిర్బంధించేలా చేశామని చెప్పుకొచ్చారు. కానీ ఈ అణు పదార్థాలు పాక్ నుంచి ఎవరికి చేరాయని దాని మీద మాత్రం స్పష్టత లేదని బుష్ పుతిన్కి చెప్పారట. ప్రజాస్వామ్య జవాబుదారీతనం లేని ప్రభుత్వాల చేతులు అణ్వాయుధాలు అధికంగా ఉన్నాయని పుతిన్ పదే లేవనెత్తే ఈ సున్నితమైన పరిజ్ఞానం మరింత వ్యాప్తి అందకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని బుష్ కూడా సమర్థించాడన్నది అమెరికా పత్రాలు చెప్తున్నాయి. తాజాగా బయటపడిన పత్రాల్లో ఈ బయటకు వచ్చింది. పాక్ అణ్వాయుధాల మీద భారత్ ఆందోళన నిజమేనన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టమైంది. అదే సమయంలో భారత్ ఎప్పుడో కనిపెట్టింది వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయన్నట్టు, అలాగే ఇరాన్కి తోడు కూడా వాళ్ళే అన్నటువంటి విషయం తేలిపోయింది.